ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు. అందులో 3 షరతులు పెట్టారు విద్యార్థుల తరపు నుంచి. రెండింటికి ఓకే అన్నారు. కానీ ఒకటి ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక్క మాటకి రేపు మధ్యాహ్నం వరకు టైం అడిగారు. సో మరి ఆయన రాజీనామా చేయాలి అని చెప్తారా, లేకపోతే చేయకుండా ఏమైనా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తారా అంటే మీరు ఏం చెప్తారా? ఎట్టా మనం చేయాలని చెప్పినా వాళ్ళు చేయరు. వాళ్ళు కాపాడుకుంటారని చెప్పినా కూడా ఏ రకంగానైనా కాపాడుకుంటారు. ఇది రాజకీయంగా ఎత్తుగడ. నేనేమంటున్నానంటే ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు విద్యార్థుల గురించి చర్చ నడిచింది అన్నావుగా, చేస్తారని చెప్పారా? జరుగుద్దా? ఇది జరుగుద్దా? రాజకీయంగా ఉందా నమ్మకం? చదువుకున్న విద్యార్థులకు స్టూడెంట్కి నమ్మకం ఉందా? ఇట్లాంటి ఎన్ని జరగలేదు, జరిగినాయిగా. ఇదేదో వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ కలవరం సృష్టించారు. విద్యార్థుల్ని స్టూడెంట్ని పాములుగా వాడుకున్నారు. దీంట్లో వాళ్ళని అంతే వాడుకొని వాళ్ళ స్వలాభాలు వాళ్ళు చూసుకొని వాళ్ళ డిమాండ్ ఏందో వాళ్ళకి సంతృప్తి అయినట్టుంది. మీటింగ్ వాళ్ళు ఏర్పాటు చేశారు, వీళ్ళని నమ్మించారు. దీంట్లో కుట్ర ఉందని నేను అంటున్నా. అంటే మేడం ఇప్పుడు ఆ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 20-25 రోజులు అవుతుంది. అవును. అయితే స్టార్ట్ అయిన వెంబటే బయటికి వచ్చి ఇట్లా కదా చెప్పిన ఉంటే ఇంత పెద్దగా అయ్యేది కాదు. అవును. సో ఇంత దూరం తీసుకొచ్చి అనవసరంగా గవర్నమెంట్ మొత్తాన్ని కూడా కొలాబ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అవును. సో మొత్తానికి నెక్స్ట్ టైం బీజేపీ ఉంటుందా? జనాల్లో అసలు ఆల్రెడీ నమ్మకం పోయింది, ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఒక బీజేపీ పార్టీ కాదు, ఎన్ని పార్టీలు మారలేదు, ఏ పార్టీ న్యాయం చేయలేదు. ఈ ఒక్క పార్టీ న్యాయం చేద్దాం ఉంటుందా ఉండదా అని మనం ఎట్లా మాట్లాడతాం? న్యాయం చేస్తే ఏం ఫలానా పార్టీ న్యాయం చేసింది విద్యార్థుల కోసం నిలబడుద్దని ఖచ్చితంగా చెబుతాం. పార్టీ పరంగా రాజకీయ పరంగా చూస్తే ఎవరు న్యాయం చేయలేదు. మేము పథకాలు పెడతామని చెబుతున్నారు. కానీ మాయ పథకాలు అసలు ప్రజల దాకా అందుతున్నాయా అందట్లే కూడా చూసుకోరు. ఇప్పుడు రాజైనోడు ప్రజలను పరిపాలించే వాళ్ళు చూసుకోవాలా. ఇప్పుడు ఏడు దాకానో ఎందుకు? ఇప్పుడు 20 రోజుల నుంచి ఈ కాక్రోచ్ పార్టీ స్టూడెంట్ని పెట్టుకొని ఈ ధర్నా చేస్తున్నారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా గానొస్తుంది. పిల్లల అవస్థ తీసుకుని ఎక్కడెక్కడి నుంచో పాపం కడుపులో పేగులు లేకపోయినా కూడా దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చారు. ఇంత బ్యాగులు తలిగించుకొని అన్నం తినక అక్కడ ఏమవుతుందంటే రాజకీయ నాయకులు ఇక్కడ కులాల వారిగా ఇడగొడుతున్నారు మనల్ని. ఏం తీసుకొస్తారు? ముస్లింని, క్రిస్టియన్ని, హిందువుల్ని మతాలు సృష్టిస్తున్నారు. కాకపోతే అక్కడ ఏం జరుగుతుంది వెనక ఇప్పుడు వీడియోలు బయటికి రావడానికి సరిపోయింది. ఒక ముస్లిం వ్యక్తి అయినా, ఒక హిందూ వ్యక్తి అయినా, ఒక క్రిస్టియన్ వ్యక్తి అయినా ఈ ముగ్గురు కలిసే ఉన్నారు. ఒకళ్ళు అందరు విద్యార్థులు, అందరు స్టూడెంట్లు ఒకళ్ళు తీర్చుకున్నారు. ఆకలి పరంగా కానీ, అన్నం పరంగా కానీ, వాటర్ పరంగా కానీ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. వాళ్ళు ప్రేమతోనే ఉన్నారు. ఈ సృష్టించింది ఎవరంటే ఈ దేశ ద్రోహులు, టెర్రరిస్టులు, ప్రజలను దోసుకునే వాళ్ళు, వాళ్ళు నెత్తురు తాగే వాళ్ళే ఇదంతా సృష్టించేది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అన్న ఏడ మునిగి ఆడదేళ్ళ ఆయన ఏం చేసిండు? ఎవరికేం న్యాయం చేసిండు? ఏం న్యాయం చేద్దామని పోయిండు? ఆయన చేసి ఆయన నిలబడి ఆయన తన్నులు తినడా ఏమన్నా? ఆయన అసలు ఒకరికొకరు కొట్టుకుంది ఎవరెవరు? వాళ్ళు మధ్యలో విద్యార్థులు స్టూడెంట్ బలైపోయారు. కానీ 20 రోజుల నుంచి అవును, స్టూడెంట్ ముసుగులో ఉన్నోళ్ళే. లేకపోతే నిజమైన స్టూడెంట్ అయితే వాళ్ళ స్టూడెంట్ని, వాళ్ళు ఆడపిల్లల్ని ఎందుకు అంత అసభ్యకరంగా చేస్తారు? కాని రావట్లేదా చదువుకుందని నాకే అర్థమైనప్పుడు యావత్తు ప్రపంచానికి ఎందుకు తెలియట్లేదు? దీన్ని ఒక రకంగా చెప్పాలంటే చదువుకున్న పిల్లలు కూడా ఎంకరేజ్మెంట్ చేశారు. ఎందుకు సోషల్ మీడియాలో అంత ఘనంగా ఫాలో కావాలి? ప్రశ్నించొద్దా? అడగొద్దా? మాకే చదువు లేని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు అడగాలన్నా వద్దా? 20 రోజుల నుంచి ధర్నా చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? 2 టక్కులు రాళ్ళు ఉన్నాయని చూపిస్తారు కదా, మన కళ్ళకు కానొస్తుంది. అక్కడ పోలీసులు ఎవరో, మప్టీలో వచ్చిన వాళ్ళు ఎవరో, మప్టీలో లేని వాళ్ళు తెలుస్తూనే ఉంది. కంపారిజన్ చేసి కూడా చూపిస్తారు. ఇప్పుడు స్టూడెంట్ ఎవరో, దొంగలు ఎవరో, లంగోళ్ళు ఎవరో కూడా చూపిస్తుంది అక్కడ. మరి 2 రకాలుగా చూపించినప్పుడు 20 రోజుల నుంచి నడిచినప్పుడు ఆ కాక్రోచ్ పెట్టి ఆయన పేరు ఏం పేరు? ఆయన పాపం ఆయన దేశాన్ని కాపాడే మహాత్మా గాంధీ అలాగా. ఇప్పుడు అది తాగుతుండు. ఆయన దేనికోసం పెట్టిండు? స్టూడెంట్ కోసం పెట్టినప్పుడు అయితే మరి అంత అల్లర్లు జరుగుతుంటే, అంత విద్వేషాలు నడుపుతుంటే, స్టూడెంట్ ముసుగులో వచ్చి విద్యార్థులను బాధ పెడుతుంటే, పాపం మహిళలను కూడా చూడకుండా అసభ్యకరంగా చేస్తుంటే వాడు ఒకడైతే జిప్పు తీసి వాడు ఇష్టానుసారంగా ఒక్కొక్కడైతే మన దేశ ఆర్మీని వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. మన హిందువుల దేవుళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి దీని మీద సరే ఎందుకు తీసుకోలేదు కదా? తీసుకోవాలి కదా. మరి ఏది ఎక్కడ? విరాట్ కోహ్లీ ఎందుకు వచ్చినట్టు వీళ్ళ సులాభాల కోసం. ఎందుకంటే ఆయన దేవుళ్ళు తిరుగుతుందని చెప్పి వీళ్ళు రెచ్చగొడటానికి చేశారు. విద్యార్థులకి మేలు చేయడానికి చేయలేదు. మేలు చేయడానికి చేసినోడైతే
అసలు అక్కడ ఆయన కూడా తనులు తినేవాళ్ళే. అసలు నిజంగా పాపం 9 మంది ఎంతమంది చచ్చిపోయారంటగా, వాళ్ళేరు, వాళ్ళ కుటుంబం వ్యక్తులు లేరు అక్కడ. 21 మంది స్టూడెంట్స్ చనిపోయారు 21 మంది వాళ్ళు లేరు. మరి వాళ్ళ గురించి అసలు అదంతా ఎన్ని రోజులు అయింది? 15 రోజులు అయింది. అది అంతకుముందు, ఇది పెట్టక ముందు. ఇన్ని రోజులు అయినా కూడా ఎందుకు బయటికి రాలేదు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు ఆ నిజమైన వాళ్ళు లేరు. వీళ్ళంతా మన దేశాన్ని అప్రతిష్ట పాలు చేయటానికే కానీ ఇదంతా ఏం లేదు, ఇదంతా కుట్ర. దయచేసి చదువుకున్న పిల్లలు దీన్ని చూసి ఎవరు ఏది చెబితే వాళ్ళు నమ్మి మీ భవిష్యత్తుని నడురోడ్డు మీకు దేశపోవద్దు. ఇందులోకి రౌడీ గ్యాంగ్ కూడా దూరుతున్నారు, దేశ ద్రోహులు కూడా దూరుతున్నారు, టెర్రరిస్టులు కూడా దూరుతున్నారు, రాజకీయ నాయకులు కూడా దూరుతున్నారు. మీకు చేసే మంచి ఏమీ ఉండదు. దయచేసి ఇది ఒకటి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఓవరాల్ గా అసలు ఈ విధంగా ఇప్పుడు రాజీనామా చేయాలి అని చెప్పేసి పట్టుబట్టి కూర్చున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేసినా కూడా మళ్ళీ పేపర్ లీకులు కావు, మళ్ళీ ఇలాంటివి కావు అని నమ్మకంగా మనం చెప్పగలుగుతామా? అందుకే నేను సిగ్గులేదా అని అడుగుతున్నా. ఇట్లాంటి పేపర్ లీకులు ఎన్ని కాలేదయా? యావత్ ప్రపంచానికి తెలియదా? లేకపోతే ఎంత నిరుద్యోగులు ఎందుకుంటారు దేశం మీద, రాష్ట్రాల మీద, దేశం మీద, యావత్ ప్రపంచం మీద ఎంత నిరుద్యోగులు ఎక్కడ పట్టినా కొల్లలుగా ఎట్టుంటారు? 100లో కనీసం 50% అయినా ఎత్తానరా? లేదు కదా, ఎక్కడ పట్టినా అదే అలర్లుగా. మరి అందుకని ఆ పరంగా ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను.